ఓకే. సో ఈరోజు మనం ఇన్‌డిజైన్‌లో మరికొన్ని టూల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే టైప్ టూల్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ న్యూ ఫైల్ అని మనం తీసుకోగానే నాకేమవుతుందంటే ఇలాగా డైలాగ్ బాక్స్ అనేది నాకు ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఏ పేజ్ నేమ్ కావాలి, ఫైల్ తాలూకా నేమ్ని మనం ఇవ్వచ్చు. అది ల్యాండ్స్కేపా పోర్ట్రేటా అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ అని చెప్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇలా నాకు ఒక విండో అనేది నాకు ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైన్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది. అయితే లైన్ టూల్ అనేది ఏంటంటే జస్ట్ స్లాష్ కొడితే మనకు ఓపెన్ అవుతుంది. లైన్ అనేది ఏంటంటే జస్ట్ మనం ఏవైనా ఒక అంటే ఒక ఫార్మేటెడ్ ఫైల్స్ ఏవైనా మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఒక హారిజంటల్ గా కానీ ఒక పెర్పెండిక్యులర్ గా కానీ మనం లైన్స్ ని మనం క్రియేషన్ చేసుకోవాలి అంటే సో ఇవి మనం ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే మరి మనం దీన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది మనం తీసుకుంటే ఇక్కడ లైన్ అనే టూల్ మనం తీసుకొని ఇక్కడ మనం లైన్ ఇలా డ్రా చేశారనుకోండి, ఇక్కడ ఈ లైన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి ఏంటి అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఏంటంటే నాకు పొజిషన్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే మనం పక్కన పెడితే ఇక్కడ స్ట్రోక్, ఇక్కడ నాకు ఏ టైప్ ఆఫ్ ద స్ట్రోక్ కావాలో మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనం ఎంత థిక్నెస్ అనేది మనం ఇవ్వాలి అనేది ఇక్కడ ఉంటుంది. అంటే డిపెండ్ ఆన్ థిక్నెస్ దాన్ని బట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఆ పాయింట్స్ అనేది నేను చేసుకోవడానికి అవుతుంది. ఓకే. అయితే ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ స్ట్రోక్ అంటే ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్, స్ట్రోక్ అయితే స్ట్రోక్ మనం అక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ అవుటర్ లో మనం తీసుకుంటే మనం ఇక్కడ చూసారా, ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో ఆ స్టైల్ నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ లైన్ టూల్ ద్వారా మనం ఇలా క్రియేషన్ చేసుకోవాలి. కానీ ఏదైనా నేను ఒక బిల్ ఫార్మాట్ టైప్ లాగా నేను క్రియేట్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఒక డిజైన్ అనేది చేయడం మనకి రావాలి. సో అవేంటంటే మనకి టూల్స్ అయిపోయిన తర్వాత అయితే ఈజీగా మనకు తెలుస్తుంది. అయితే దీని తర్వాత నెక్స్ట్ టూల్కి వస్తే ఇక్కడ పెన్ టూల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో పెన్ టూల్ అనేది మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ లో లాగే ఇక్కడ కూడా ఏవైనా డిజైన్స్ చేయాలంటే ఇక్కడ రూలర్ బార్ లోంచి జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే మిడిల్ నుండి మనం ఇలా డ్రాగ్ చేస్తే మనకి గైడెడ్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అయితే గైడెడ్ లైన్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే నేను ఒక షేప్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే నేను ఇక్కడ ఆ షేప్ ని డ్రా చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఫిల్ కలర్ కావాలి. నేను ఇక్కడ ఫిల్ కలర్ ని డబుల్ క్లిక్ చేసి నాకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ని ఇక్కడ నేను ఫిల్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఈ గైడెడ్ లైన్స్ ని ఇలా సెలెక్షన్ చేసుకొని
నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఫిల్ కలర్ తో ఒక షేప్ ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇక్కడ నాకు పెన్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కూడా నేను క్లిక్ చేస్తాను. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే యాడ్ యాంకర్ పాయింట్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక పాయింట్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు అక్కడ ఒక పాయింట్ అనేది యాడ్ అవుతుంది. చూసారా? ఇప్పుడు నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఆ పాయింట్ ని నేను సెలెక్ట్ చేసుకుంటే ఆ పాయింట్ ఒక్కటే నేను షేప్ కింద మార్చుకోవచ్చు. అలా కాకుండా నాకు ఇక్కడ డిలీట్ యాంకర్ పాయింట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఆ పాయింట్ నాకు రిమూవ్ అయిపోయింది. అలా కాదు, నాకు ఇక్కడ కార్నర్ కావాలనుకోండి, ఇక్కడ కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకొని మనకి ఏ ఏరియా కావాలో ఆ ఏరియాను సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ సాఫ్ట్ గా మనం డిజైన్ చేసుకోవాలి. ఈవెన్ ఇక్కడ కూడా మనం ఈ ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకొని ఈ పాయింట్ ని నాకు కావలసిన విధంగా షేప్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాం. అర్థమైందా? ఇది పెన్ టూల్ తాలూకా మెయిన్ పర్పస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక లైన్ ని షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కావలసిన లైన్ తాలూకది మార్చేసుకొని ఇక్కడ లైన్ తాలూకా థిక్నెస్ ని నేను పెంచుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని నాకు ఆరో టూల్ తో నాకు ఎంత డిస్టెన్స్ లో నాకు కావాలనుకుంటానో ఇక్కడ నేను ఇలాగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ లైన్ టూల్ తీసుకొని ఇక్కడ లైన్ టూల్ తీసుకొని ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేశాను. ఇది కూడా లైన్ తాలూకా స్టైల్ ని మార్చేసుకొని థిక్నెస్ అనేది నేను మార్చుకుంటే నాకు ఇలా వస్తుంది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ వి చేశాను. సో దీన్ని ఏం చేస్తానంటే టువర్డ్స్ అది అయిపోయిన తర్వాత
లైన్ ని ఇలా ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ లైన్ తీసుకొని కంట్రోల్ సి చేసి సారీ, ఇక్కడ కంట్రోల్ వి చేశాను. అంటే నాకు ఏదైనా ఒక డిజైన్ నేను చేయాలనుకున్నప్పుడు నేను వాటిని అకార్డింగ్ టు ద ఫార్మాట్ మనం ఇక్కడ ఈ లైన్ టూల్ వాడుకొని ఇక్కడ నేను లైన్ టూల్తో ఇక్కడ నుండి ఇలాగా లైన్ టూల్ ఇక్కడ క్రియేట్ చేస్తాను. దీనికి కూడా లైన్ టైప్ సెలెక్ట్ చేసుకొని థిక్నెస్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసి కంట్రోల్ సి చేసి కంట్రోల్ వి చేశాను. నేను దీన్ని ఏమో ఇక్కడ ఇలా పెట్టి ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఇది సీరియల్ నంబర్ కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి, ఇక్కడ పర్టికులర్, అలాగే కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి, ఇక్కడ మనకి రేట్ కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి, లేకపోతే ఫస్ట్ది మనకి క్వాంటిటీ పెట్టేసుకొని ఇక్కడ నేను రేటు అమౌంట్ ఇచ్చి ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే బై డిఫాల్ట్ గా నాకు ఇక్కడ ఒక బిల్ ఫార్మాట్ టైప్ లాగా నేను తయారు చేసుకోవడం జరిగింది, అంటే బై యూజింగ్ ఆఫ్ లైన్ టూల్. అయితే మరి టెక్స్ట్ పెట్టుకోవాలి కదా మనం. ఇక్కడ టైప్ టూల్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక ఫ్రేమ్ టైప్ లాగా డ్రాగ్ చేసుకోవాలి. ఫ్రేమ్ టైప్ లాగా మనం డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఎస్ఎన్ అంటే సీరియల్ నెంబర్. సో ఇది నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అండ్ కంట్రోల్ షిఫ్ట్ బి అంటే బోల్డ్, కంట్రోల్ షిఫ్ట్ బి అంటే బోల్డ్ అని అంటారు. ఓకే, అయితే ఇక్కడ నాకు ఈ ఫ్రేమ్ మనకి పెద్దది అవసరం లేదు. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అది ఎగ్జాక్ట్ గా సరిపోతుందా లేదా ఆ బ్లాక్ లో మనం దీన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఏంటంటే ఫ్రేమ్ ఇది, కానీ ఇక్కడ మనం అవుటర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ టెక్స్ట్ ఫ్రేమ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. కానీ మళ్ళీ దీన్ని మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ
ప్రింట్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నాకు బై డిఫాల్ట్ గా పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ప్రింట్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూసారా నాకు ఫ్రేమ్ రాలేదు. అక్కడ రాలేదు అని మీరు భయపడే అవసరం లేదు, అంటే అక్కడ వచ్చిందని అర్థమైందా? సో అందుకని ఇక్కడ ఏంటంటే నేను ప్రాక్టికల్ గా ఇది మీకు చేసి చూపించడం జరిగింది. ఓకే, సో అది మనకి